అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఏఐటీసీ ఆఫీసులో ఈరోజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 28 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఏఐటీసీలో ప్రోగ్రాం చేయబడుతుంది. అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్థాపించారంటే అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హైదరాబాద్ నివాసి ఖాజా మల్లికార్జున గారు ఈ పార్టీని 1998లో ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసేందుకు పోతే నేషనల్ ఎలక్షన్ కమిషన్ అంబేద్కర్ పేరు మీద పార్టీ ఉండొద్దని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎలక్షన్ కమిషన్ కానీ అలాగే కొన్ని మతతత్వ పార్టీలు ఈ పార్టీని రానియకుండా చేస్తే సుప్రీంకోర్టులో దాదాపు 1998కి వెళ్ళి 2002 దాకా 4 సంవత్సరాలు కేవలం అంబేద్కర్ పేరు మీదనే పార్టీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పి 4 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడిన తర్వాత 2002లో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. ఏప్రిల్ 14 నాడు ఖాజా మల్లికార్జున గారు ఈ పార్టీని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిమ్స్, దళితులు అందరూ కలిసి ఈ పార్టీని నడిపించాలని చెప్పి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఆయన చిరకాల పేరుని అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా నామకరణం చేసి కరోనాలో పాపం 2019లో కోవిడ్లో చనిపోయారు. ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా నా పేరు చేకూరు రాజు, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 3 సంవత్సరాలుగా మన శక్తి సామర్థ్యాలు మించి పనిచేస్తూ ఉన్నాం. రీసెంట్గా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా నేను అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేకూరు రాజుని పోటీ చేయడం జరిగినది. మనకు రోడ్ గుర్తు కూడా వచ్చింది. అలాగే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బలంగా రాజకీయ పార్టీలను మెడలు వంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనుకబడ్డ కులాలు ఓటును ఆయుధంగా మలిచి పేదలే రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి బాబాసాహెబ్ కన్న కళల కోసమే నిరంతరం మేము పనిచేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు భారతదేశంలో మన మూల భారతీయులు పెరియార్ రామస్వామి కానీ, బి శ్యామ్ సుందర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పులే కానీ, బిఎస్ వెంకటరావు ఎంతోమంది మన దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి వాళ్ళు నిరంతరం దేశం కోసం పీడిత శ్రామిక ప్రజల కోసమే పోటీ చేశారు. ఇకనైనా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు రాబోయే రోజులల్లో మీ ఓటుని చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా కూటికి లేని పేదలు భారతదేశంలో ఉన్నారు. ఇప్పటికీ 2019లో కరోనా వచ్చిన కానించి ఈ దేశంలో